వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రేమించిన పాపానికి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచెంద గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని ప్రేమించుకున్నారు. గత కొన్నేళ్లుగా కూడా కలిసి ఉండాలని అనుకున్న ప్రయత్నంలో ఒక్కసారిగా వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రేమించుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకున్న యువకుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 29 సంవత్సరాల యువకుడు అతను కలకలం రేపింది. ఏదైతే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రేమ పేరుతో మోసపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసుకోవడం పూర్తిగా కలకలం రేపిందని చెప్పొచ్చు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి కోసం లండన్ నుంచి తిరిగి వచ్చాడు. గత 9 నెలల క్రితం తిరిగి వచ్చిన శ్రీకాంత్ అందరూ అన్యోన్యంగా ఉంటారు, కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోకపోవడం, దీనికి అందరికి సంబంధించి ఎట్లాగూ ఒప్పించాలనే ప్రయత్నంలో శ్రీకాంత్ తపన పడ్డాడు. చివరికి అతను నవంబర్ 6వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిజామాబాద్ జిల్లా దోంచెందలో చోటు చేసుకుంది. 6 ఏళ్లుగా ప్రేమించుకున్న శ్రీకాంత్ రెడ్డి అఖిలలు ఎట్టకేలకు ఏదైతే ఏర్గట్లకు చెందిన అఖిల వీళ్ళిద్దరు కూడా సమీప బంధువులు ఒక విశేషం. నమ్మించి మరో యువకునితో పెళ్లికి ఒప్పుకున్న నేపథ్యంలో అతను కోపోద్రేకుడై ఆ అమ్మాయిని ఎలాగైనా నేను ప్రేమించినా కాబట్టి ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలన్న నేపథ్యంలో అతను తపన పడ్డాడు. చివరికి అమ్మాయి తండ్రిదండ్రులు వేరే యువకునితో పెళ్లి జరిపించడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురై అతను పాల్పడ్డ ఘటన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో అతను పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఏర్గట్ల మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం, ఇక్కడ ధర్నా చేపట్టేందుకు సిద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందడం వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతే వారి బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి పెళ్లి రోజు కూడా నేను వస్తాను అని చెప్పిన నేపథ్యంలో చివరికి ఆ పెళ్లి రోజు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎలాగైనా నేను అమ్మాయిని ఒప్పించాలనే నేపథ్యంలో పూర్తిగా చివరి ప్రయత్నం కూడా చేశాడు. చివరి ప్రయత్నంలో కూడా అది సాధ్యం కాలేదు. కానీ నన్ను నమ్మించి మోసం చేసిన అమ్మాయి నాకు దక్కకపోవడంతో చివరికి ఆయన ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా నిలిచిన పరిస్థితి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి అంతటికి సంబంధించి బంధువులు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.